మీరు కనుక గోల్డ్ కొనే ప్లాన్లో ఉన్నారా అయితే ఈ 3 థింగ్స్ అయితే తప్పకుండా చెక్ చేయండి. ఫస్ట్, మీరు కనుక జ్యువెలరీ కొన్నారనుకో అక్కడ మీకు BIS లోగో ఉందా చూడండి. ఫస్ట్ మీకు BIS లోగో ఉంటుంది, దాని తర్వాత ప్యూరిటీ మార్క్ ఉంటుంది, దాని తర్వాత BIS హోల్ మార్క్ నెంబర్ ఉంటుంది. ఈ 3 థింగ్స్ ఉండాలి, అప్పుడే మీరు జ్యువెలరీ కొనండి. సెకండ్, ఇప్పుడు మీరు జ్యువెలరీ కొన్నారు కదా, కానీ ఎంతవరకు లీగల్గా ఉండొచ్చు? ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే 500 గ్రామ్స్ వరకు ఉంచుకోవచ్చు, అన్మ్యారీడ్ ఉమెన్ అయితే 250 గ్రామ్స్, అండ్ మెన్ అయితే 100 గ్రామ్స్ వరకు అయితే మనం క్యారీ చేసుకోవచ్చు. దానికి మించి కొనొద్దా అంటే కొనొచ్చు, కాకపోతే దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర అయితే ఉండాలి. అండ్ లాస్ట్ వచ్చేసి సోవరెన్ గోల్డ్ బాండ్స్. ఇప్పుడు మనం గోల్డ్ కొంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రాము 7,000 కొన్నాం అనుకోండి, ఇక్కడ బాండ్ కూడా 7,000 ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ పెరిగింది అనుకోండి, ఈ బాండ్ కూడా పెరుగుతుంది, కాకపోతే ఎవ్రీ సంవత్సరము ఎంతైతే పెరిగిందో దాని మీద 2.5% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఇస్తుంది.